హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు థర్డ్ పిక్ ఆఫ్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం కిరీటం ఎలా తయారు చేసేసుకోవాలో చూసేస్తున్నాం. కృష్ణుడివి పాగడీస్ అనేది డిఫరెంట్ ఉంటాయి. ఇవి వచ్చేసి కృష్ణుడితో పాటు ఆ, పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, స్నేహితులు అని చెప్పేసి కృష్ణుడు స్నేహితుల కోసం కూడా నేను క్యాప్ అనేది ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. గ్రూప్ సాంగ్ కోసం ఇదంతా నేను చేస్తున్నాను. సో ఇప్పుడు మెయిన్ కృష్ణుడు ఉంటారు కదా, ఆ కృష్ణుడికి సపరేట్ క్యాప్ ప్లస్ వచ్చేసి రిమైనింగ్ సైడ్లో ఉన్న కిడ్స్కి కూడా నేను రిమైనింగ్ క్రౌన్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. సో అందుకోసమే ఈ కటింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న స్ట్రిప్ సైజ్ వచ్చేసి 35 సెంటీమీటర్ లెంత్. సో విడ్త్ వచ్చేసి 6 సెంటీమీటర్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా లెంత్ పెట్టైనా తీసుకోండి, హెడ్ మెజర్మెంట్ బట్టి మీరు తీసుకోవచ్చు ఎక్స్ట్రా అనేది. సో ఫైనల్గా నేను ఇక్కడ ఎలాస్టిక్ ఇస్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మీరు ఎలాస్టిక్ ఇవ్వకుండా ఓన్లీ స్ట్రిప్ తోటి మీరు క్రౌన్ ప్రిపేర్ చేయాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా మెజర్మెంట్ తీసుకోండి. సో ఇక్కడ నేను పేపర్ కటింగ్ అనేది ఫినిష్ చేసుకుంటున్నాను. సో ఇవి ఫెదర్ లుక్ కోసము ఫెదర్ని కట్ చేసుకుంటున్నాను. సో ఒక స్మాల్ రిక్వెస్ట్, లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, అందరు నా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే ఒక కమెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇచ్చారంటే దాన్ని బట్టేసి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ప్లస్ నేను ఇంకా ఫర్దర్గా ఏమన్నా మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో మీరిచ్చే ప్రోత్సాహంతో నేను ఇంకా కొంచెం మంచి బెటర్ వీడియోస్ ప్రిపేర్ చేయడానికి వీలవుతుంది కదండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలా నా వీడియో షేర్ చేయడం వల్ల ఇంక కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు సబ్స్క్రైబ్ చేయటం ఎలా తెలియదు అంటే సైడ్లో నేను చూపిస్తాను వీడియో కూడా. లాస్ట్లో సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ నొక్కారంటే మీకు ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ సింబల్ కానీ నొక్కారంటే నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, నేను ఫెదర్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫెదర్స్ అనేది ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. సో నేను చెప్పాను కదా, సో ముందర ఉన్న కృష్ణుళ్ళకి డిఫరెంట్ కిరీటం ప్రిపేర్ చేయాలని చెప్పేసి అందుకోసమని ఈ కృష్ణుడి ఫెదర్స్ అని చెప్పేసి డిఫరెంట్గా కట్ చేసుకున్నాను. చూసారా? సో ఆ విధంగా అయితే లుక్ వచ్చింది. ఫైనల్గా ఫ్లేవర్స్ కట్ చేసుకొని ఫ్లేవర్స్ కూడా స్టిక్ చేస్తున్నాను. మనము ఇది పిల్లల కోసమే కాదు, మీరు కృష్ణుడు ఐడల్ ఉంటుంది కదా, దేవుడి విగ్రహం, ఆ విగ్రహానికి కూడా మీరు ఇలా పేపర్ తోటి కట్ చేసి పెట్టినా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది. ఓన్లీ క్లాత్తోనే తయారు చేయక్కర్లేదు. ఈ విధంగా ఆర్టిఫిషియల్గా కూడా చేసి పెట్టినా కూడా ఏదైనా ఈవెంట్స్కి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆ విధంగా నేను ఫ్లవర్స్ అనేది కట్ చేసుకొని ఈ విధంగా స్టిక్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, ప్లెయిన్ ఉంటేనే బాగుండదు అని చెప్పేసి డిజైనింగ్ డిఫరెంట్, ఒక్కొక్క కిరీటంకి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చాను. మీకు ఆ డిజైన్స్ అన్నిటిలోకి ఏ డిజైన్ అయితే నచ్చుతుందో దాన్ని బట్టేసి మీరు క్రౌన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే నేను ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. సో కలరింగ్ ఇచ్చిన తర్వాత మిగతా ఎఫెక్ట్స్ అని ఇవ్వచ్చు, ఇంకా ఎక్కువ ఫ్లేవర్స్ అనేది స్టిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ కలరింగ్ ఇచ్చేటప్పుడు వీటికి కూడా కలర్ అంటుతుంది. సో అందుకోసమని నేను కొంచెం తక్కువ అంటించేసాను. చూడండి, ఇప్పుడు నేను కలర్స్ తీసుకొని డిఫరెంట్ కలర్స్ నాకు ఏవైతే నచ్చుతాయో అవన్నీ నేను ఇచ్చేసాను అనమాట. మీకు ఇప్పుడు నేను క్రౌన్స్కి డిజైన్స్ వేస్తున్నాను కదా, ఈ డిజైన్స్లో మీకు ఎలాంటి డిజైన్ నచ్చుతుందో మీరు దీని నుంచి ఐడియా తీసుకొని తీసుకోవచ్చు. సో ఈచ్ క్రౌన్కి నేను డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చాను. ఇక్కడ కూడా నేను సింపుల్గా కలరింగ్ ఇచ్చేయలేదు, గ్లిట్టర్ ఎఫెక్ట్ అనేది ప్రతి ఒక్కదానికి ఇచ్చాను. ఎందుకంటే పిల్లలు పెట్టుకున్నప్పుడు అది కొంచెం షైనీగా గ్లిటరీగా కనిపించిందంటే వీడియో లుక్కైనా ఫొటోస్కైనా కూడా మంచిది పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి ఈ విధంగా చేశాను. చూడండి, ఈ విధంగా కలరింగ్ అనేది ఇస్తున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు కూడా మంచి మోటివేషన్ అనేది అనిపిస్తుంది.
సో నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అట్లీస్ట్ ఈ వీడియో నుంచేనైనా కొంతమంది చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో తీయడానికి చాలా కష్టమే ఉంటుంది. సో మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో మేము సింపుల్గా ఒక 5 మినిట్స్ 6 మినిట్స్లో వీడియో అనేది ఫినిష్ చేసి చూపిస్తాము, కానీ దీన్ని చేయాలంటే చాలా టైం అనేది పడుతుంది. సో మాకు కష్టానికైనా సరే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో ఈ విధంగా కలరింగ్ అనేది ఇచ్చేసి లాస్ట్లో గ్లిటరింగ్ అనేది పైన అప్లై చేసుకుంటున్నాను నేను. గ్లిటర్ షేడ్ ఇస్తేనే హైలైట్గా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పెయింటింగ్కి నేను గ్లిటర్ అనేది ప్రిఫర్ చేస్తాను. ఎందుకోసం అంటే మనం చేసే వర్క్కి హైలైట్ ఇచ్చేది గ్లిటరింగ్ ఎఫెక్ట్ కూడా ఒకటి ప్లస్ అవుతుంది. అందుకోసమని నేను ఈ విధంగా గ్లిటరింగ్ షేడింగ్ అనేది ఇస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే కృష్ణుడికి క్రౌన్ అయితే ఫినిష్ అయింది. ఇవన్నీ రిమైనింగ్ సైడ్ ఉంటారు కదా కిడ్స్, ఆ పిల్లల కోసం ఇవన్నీ సింపుల్గా ఈ విధంగా ఫ్లేవర్స్ ఇచ్చేసుకున్నాను. కొన్నిటికి కర్వ్స్ ఇచ్చాను. సో డిఫరెంట్ టైప్స్లో నేను క్రియేట్ చేశాను. సో ప్రతి ఒక్క దానికి ఈచ్ అండ్ ఎవ్రీ క్రౌన్కి నేను ఫెదర్ అనేది పెట్టాను. ఫెదర్ పెట్టడం వల్లనే మనకు న్యాచురల్ కృష్ణ ఫీలింగ్, కృష్ణుడు అంటేనే కొంచెం చాలా బెస్ట్ అనిపిస్తుంది కదా మనకు. సో కృష్ణుడి కాస్ట్యూమ్ రెడీ చేయటం అంటే అబ్బో చాలా కష్టమే. సో ఈ విధంగా క్రౌన్ అనేది నేను ఫినిష్ చేస్తున్నాను. సో నాకు మెసేజ్ చేయండి ఎలా ఉన్నాయి ఈ క్రౌన్స్ అని చెప్పేసి. చూస్తున్నారా, ఇక్కడ కూడా నేను గ్లిటరింగ్ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత నేను అన్నిటికీ ఎలాస్టిక్ తోటి ఇచ్చేసాను ఫినిషింగ్ అనేది. ఎందుకంటే పిల్లలది హెడ్ మెజర్మెంట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ సైజులో ఉంటుంది కదా, అందుకోసమని ప్రతి ఒక్కరికి ఎలాస్టిక్ అయితే కంఫర్టబుల్ ఉంటుందని కంఫర్టబుల్గా ఎలాస్టిక్నే టై చేసేసాను. ఇవి ఇక్కడ చూడండి, ఫైనల్గా నేను చెప్పాను కదా ఇది ముందర ఉన్న కృష్ణుళ్ళ కోసం అని చెప్పి ఇద్దరు కృష్ణుళ్ళు ఉంటారనమాట. మెయిన్ కృష్ణుడు ఇంకొక ఆయన ఉంటారు, ఆయన కోసం సపరేట్గా ఇంకోటి చేయాలి. సో ఇది ముందర ఉన్న ఇద్దరు కృష్ణుళ్ళ కోసము. సో ఫైనల్గా ఇంకొక పెద్ద ఫ్లవర్ కట్ చేసేసుకొని లీవ్స్ కట్ చేసుకొని స్టిక్ చేయబోతున్నాను. ప్లీజ్ అండి వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా లీవ్స్ అనేది స్టిక్ చేసేసాను. సో కామెంట్ చేయండి ఎలా ఉంది లుక్ అని చెప్పేసి. సో నేను చెప్పాను కదా ఎలాస్టిక్తో ఫినిషింగ్ ఇచ్చేసాను లాస్ట్లో టై చేసుకోవడానికి అని చెప్పేసి. సో ఎలాస్టిక్ తీసుకొని మనకి ఎంత లెంత్కి ఎంత రెండు సైడ్లు ఈక్వల్గా ఒకే సెంటర్కి పెట్టుకున్నాను. కాంపస్ ఉంటుంది కదా, కాంపస్ యూస్ చేసుకొని నేను ఇది ఎలాస్టిక్ అనేది దాంట్లోకి పుల్ చేసేసి టై చేసేసాను. కావాలంటే నీడల్ యూస్ చేసుకోండి. సో ఈ విధంగా నేను అక్కడ నాట్ అనేది వేస్తున్నాను. సో ఫైనల్గా చూడండి, నేను అదాన్ని పుల్ చేస్తున్నా కూడా అది కట్ అవ్వట్లేదు. ఎందుకంటే టేప్తో కూడా ఫినిషింగ్ ఇస్తాను కదా, టేప్ కూడా వేస్తాను కాబట్టి అది పేపర్ అనేది మనకు కట్ అవ్వదు. ప్రతి ఒక్క దాంట్లోనూ నేను చెప్పింది ఎలాస్టిక్ ఇస్తున్నానంటే నేను టేప్ వేసి టేప్లో నుంచి నేను హోల్ అనేది పెడతాను, అందువల్ల మనకు పేపర్ కట్ అవ్వదు. సో ఫైనల్గా అయితే ఇది ఫినిషింగ్ అయితే ఫైనల్లీ దిస్ ఇస్ వాట్ లుక్ కేమ్ అవుట్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఉంది కిరీటం అనేది. నచ్చినట్టయితే నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.